మల్లె చెట్టు ఇది మల్లె చెట్టు సన్న మల్లె చెట్టు ఉంది. సన్న మల్లె చెట్టు తీగ మల్లె చెట్టు ఇట్లా తీగ వాడుతుంది. ఇంకా ఇది చామంతి చెట్టు. ఈ చామంతి చెట్టు చిన్న మొక్క తెచ్చేసిన. ఈ చిన్న మొక్కకు ఇట్లా పెద్దగా అయింది, ఇట్లా గుప్పులుగా పెద్దగా అయింది. పెద్దగా అయ్యి దీంట్లో మొత్తం పూలు ఇట్లా నిండా పూస్తున్నాయి. పూలు చెట్టు నిండా ఈ పూలు మొత్తం నేను దేవునికి పెడుతుంటా ఎప్పుడు తెంపుకపోయి. బచ్చల చెట్టు కూడా ఉంది, ఒక చిన్నగా బచ్చల చెట్టు కూడా కొంచెం పాడుతుంది. అది కూడా పప్పులు వేస్తుంటా. ఇంకొకటి మల్లె చెట్టు, గులాబీ చెట్టు. గులాబీ చెట్టు ఎప్పుడు పూలు పూస్తుంటుంది. గులాబీ చెట్టు కూడా నేను ఎక్కువ దేవునికి పెడుతుంటా. ఇది సన్నమల్లె చెట్టు. సన్నమల్లె చెట్టు ఇప్పుడు పుయ్యదు కాబట్టి ఇంకా అప్పుడు బాగా పూసింది. ఎండాకాలంలో వస్తుంది. ఇది దొడ్డు మల్లె చెట్టు. ఇది జామ చెట్టు. చిన్న మొక్క తెచ్చేస్తే ఇంత పెద్దగా అయింది. ఇది దొడ్డు మల్లె చెట్టు. ఇది కనకాంబరం. చిన్న మొక్క వేస్తే నిండా పూలు వస్తుంది. ఇవి కూడా ఎప్పుడు నేను దేవునికి పెట్టుకుంటా ఈ పూలను. ఇక్కడ ఒక కనకాంబరం మొక్కలు ఉన్నాయి. ఈ కనకాంబరం మొక్కలు చాలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి కనకాంబరాలు. పుదీనా కొంచెమే తెచ్చినా ఇట్లా పెద్దగా అయింది. ఈ పుదీనా కూడా దోశలలో నేను పుదీనా చట్నీ అట్లా వేస్తుంటా. వంకాయ చెట్టు వేసిన పెద్దగా అయింది, పూత వస్తుంది. ఇది ఒక దొడ్డు మల్లె చెట్టు. ఇది కలబంద. ఇవన్నీ మా ఇంట్లో ఉన్నవి. మిరప చెట్టు, మిరప విత్తనాలు అవే మొలిచినవి. అవే విత్తనాలతో వేసి ఇంతకుముందు చెట్టు ఉన్నది, అదే మొలిచింది. ఇలా బాగా కాస్తుంది మిరపకాయలు. ఎప్పుడు తెంపుకుంటూనే ఉంటాము, ఎప్పుడెప్పుడు తెంపుతాము. బాగా కాస్తుంది మిరప చెట్టు. ఒక చెట్టే ఉంది కానీ మంచిగా కాస్తుంది. ఈ కాకర తీగ ఇలా చిన్న చెట్టుకే చాలా కాయలు కాస్తున్నవి. కాకర తీగ ఇట్లా పారబెడుతున్నాము.